చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. చందమామ దిగి వచ్చి నందమూరిగా వెలసిన కథ చెప్పాలని ఉంది. పల్లెటూరులోన పుట్టి రైతు ఇంట పెరిగి, పల్లెటూరులోన పుట్టి రైతు ఇంట పెరిగి, విద్య నేర్చి ఉద్యోగిగా మారిన ఎన్టీఆర్ కథ చెప్పాలని ఉంది. రామునిగా కృష్ణునిగా రారాజు రావణునిగా, రామునిగా కృష్ణునిగా రారాజు రావణునిగా, నటనకు న్యాయం చేసిన తారక రాముని కథ చెప్పాలని ఉంది. అంతటి నటునికి ప్రజలపై ఎంతగానో మక్కువో, అంతటి నటునికి ప్రజలపై ఎంతగానో మక్కువో, రుణం తీర్చుకొనగ ప్రజానాయకుడు ఆయగా, రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై, రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై, తెలుగువారి గుండెల్లో వెలిగినాడు దివ్యయ్యి.